హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ సాంగ్ లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కదా, నాకైతే కాఫీ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియోని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ నోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి పాన్ అండ్ జూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఈజ్వల్ ఆప్షన్ పై క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఒక బ్లాక్ స్క్రీన్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ పిఎన్జీ ఇమేజ్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఈ వీడియో ఎండ్ వరకు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. సో ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా రొటేట్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నాను కదా, సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. కిందకి స్క్రోల్ చేసి అడ్జస్ట్మెంట్ ఆప్షన్పై క్లిక్ చేసి కాంట్రాస్ట్ని ఇట్లా పెంచుకోండి. సాచురేషన్ని ఇట్లా పెంచుకోండి, లేదా ఇట్లా తగ్గించుకున్నా అది మీ చాయిస్, బట్ ఇట్లా పెంచుకోండి, ఎక్కువ అవసరం లేదు. కాంట్రాస్ట్ని ఫుల్గా ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక లిరికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే వీడియో పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ డ్రీమ్ రైట్ చేసుకోండి. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఆ లిరికల్ వీడియో పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. లిరికల్ వీడియో పై క్లిక్ చేసి ఇప్పుడు లిరికల్ వీడియో అనేది ఇట్లా ఉంటుంది కదా, దీన్ని ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా నేను ఇట్లా సెట్ చేసుకుంటున్నా చూడండి. సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ లిరికల్ వీడియో అనేది ఇట్లా మూవ్ అనేది అవుతుందన్నమాట. సో స్లోగా జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇట్లా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇట్లా ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నా కదా. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. 1 క్లిక్తోని ఎట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలని మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా, సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు కీ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి కదా, కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ వైబ్రేట్ యానిమేషన్ని కొంచెం ఇట్లా జరుపుకోండి. ఒక 180 వరకు ఇట్లా ఓకే. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి కనిపించకుండా మొత్తం ఇట్లా పెంచుకోండి. ఓకే, మొత్తం ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లో ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఎండ్ వరకు అంటే కరెక్ట్గా 8 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి కొంచెం ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా జరుపుకోండి మైనస్ ఇట్లా. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇంకొంచెం ఇట్లా 0% వచ్చే వరకు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు కీ ఎలిమెంట్స్ అనేది యాడ్ చేసాము. బ్యాక్ వచ్చేసి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో మనం సెట్ చేసుకుంటాం కదా, సో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. ఈ ఫోటో అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకుంటున్నా. తర్వాత క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని షేప్ ఆప్షన్ పై క్లిక్ చేసి రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకుంటున్నా. దాని తర్వాత దీన్ని ఇట్లా ఫోటో ఉంది కదా, సో ఫోటోని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. నేనైతే ఇట్లా జూమ్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా పెట్టుకుంటున్నా. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని చిన్నగా ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి.
సో ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ ఆప్షన్పై క్లిక్ చేసి దీన్ని కాస్త ఇట్లా తగ్గించుకోండి, ఒక 50% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత వీడియో అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మన వీడియో కొంచెం కంప్లీట్ అయినట్టే. దాని తర్వాత లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బల్బ్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా పైకి అన్నట్లు ఈ పొజిషన్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని రైట్ సైడ్ కన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఓవరాల్గా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇట్లా జరుపుకోండి. కొంచెం ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే కనిపించకుండా ఈ పొజిషన్లో ఇట్లా రైట్ సైడ్ కన్నట్లు పెట్టుకోండి. ఇంకో దీనిపై క్లిక్ చేసి కీఫ్రేమ్ దీన్ని కనిపించకుండా లెఫ్ట్ సైడ్ ఇట్లా పెట్టుకోండి. స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రెండింటిని ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇట్లా సగం వరకు జరుపుకొని కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేసుకోండి. ఏది సెలెక్ట్ చేసి ఉంటే దాన్ని బట్టి అది మీ చాయిస్. సో ఇట్లా దీన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళేటట్టు ఇట్లా పెట్టుకోండి. ఇంకో దాన్ని క్లిక్ చేసి మళ్ళీ సేమ్ దాన్ని రైట్ సైడ్ వెళ్ళేటట్టు మూవ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా కనిపించకుండా ఇట్లా మళ్ళీ ఎండ్ వరకు స్క్రోల్ చేసి దీన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా ఆ తర్వాత ఇంకో దాన్ని క్లిక్ చేసి దీన్ని కూడా కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ దీన్ని రైట్ సైడ్ ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. కీఫ్రేమ్ అనేది పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఫైనల్గా ఇప్పుడు ఒక లవ్ పార్టికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లవ్ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో నేనైతే ఒకసారి వీడియో అనేది సెలెక్ట్ చేసి అసలు వీడియో ఎట్లా ఉంటుందని ప్లే చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ లిరికల్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. తర్వాత పైకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా ఉంటుంది. దీన్నే 3 డాట్ డూప్లికేట్. సో వీడియో ఎండ్ వరకు కూడా ఇట్లా డూప్లికేట్ చేసుకుని ఇట్లా ఇట్లా స్క్రోల్ చేసుకుని డ్రాగ్ చేసుకుని ఇట్లా వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకొని ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడైతే నేను మ్యూజిక్ అనేది ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను, వీడియో ఎట్లా ఉంటుందనే చూడండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మ్యూజిక్ అనేది ఆఫ్ చేసి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఇట్లా ప్లే చేసి చూస్తున్నారు కదా వీడియో అనేది ఇట్లా ఉంటుందన్నమాట. సో లిరిక్స్ వస్తుంది, దాని తర్వాత సాంగ్ అనేది. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేశాను, మీకు నచ్చితే హ్యాపీ. సో నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేస్తాను. బట్ ఓవరాల్ వీడియో అయితే చాలా బాగుంది, చాలా సింపుల్గా చిన్న లిరికల్ వీడియో కనుక ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలి. ఎవరో మార్క్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.